హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు నేను ఒక టెంపుల్కి వచ్చేసా. మా ఊర్లోనే ఉంటుంది టెంపుల్. ఇదేంటి అంటే ఓకే, మీకు చిన్న టెంపుల్ కావచ్చు, కానీ మాకు చాలా పెద్ద టెంపుల్. మా పెద్దమ్మ టెంపుల్ అంటారు ఇది. ప్రతి మంగళవారం మంచిగా ఉంటుంది అన్నమాట. ఈరోజు ఖాళీగా ఉన్నా అని చెప్పి వచ్చిన. ఇదిగో తాళం వేసిళ్ళు. పూజారి పూజ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిండు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నా. అసలు ఈ టెంపుల్లో ఈ టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్లో కూర్చున్నా కూడా ఆ ఫీలింగే వేరు తెలుసు. అసలు టైం కొంచెం ఫాస్ట్ ఇంటి దగ్గర పని చేసుకొని వచ్చిన, ఖచ్చితంగా టెంపుల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, వీడియో చెయ్యాలి, దేవుడి దర్శనం కావాలి, అమ్మవారి దర్శనం నాకు కావాలి అని చెప్పి అయితే ఈరోజు ఫాస్ట్గా పనులు వేసుకొని వచ్చేసిన. మస్తు పీస్ఫుల్గా ఉండేది. అసలు మైండ్ ఎంత బాగున్నది తెలుసు. ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఎవ్వరు లేరు. చుట్టుపక్కల ప్లేస్ మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తా. శ్రద్ధతో చూడండి, ఓకేనా? ఫస్ట్ అయితే ఇక ఇది మా అమ్మవారు లోపల ఉంటారు. తాళం వేసిండు అయ్యగారు, అయితే తాళం వేసిండు. గుడికి ఇరువైపులా ఇటొక్క దేవతా విగ్రహం అండ్ ఇక్కడ ఒక దేవతా విగ్రహం. ఇది గంట కొట్టండి, ఓకేనా? మంచి పూల చెట్లు. ఎవరైనా ఇంటి దగ్గర గుడికి వచ్చేటప్పుడు దాదాపు మ్యాక్సిమం మర్చిపోరు పూలు తీసుకురావడం. మేబీ మర్చిపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా పూల చెట్టును కూడా ఏర్పాటు చేసినాం. పూల కోసం కూడా ఇక్కడ ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల వాతావరణం మొత్తం గ్రీనరీతో ఉంటుంది అన్నమాట. ఇంకా మొత్తం చెట్లు, మొక్కలు కూడా కాదు, చెట్లు ఆల్రెడీ పెరిగేసినాయి. చెట్లు చూడండి ఒకసారి, ప్రతి ఒక్క చెట్టు ఉంది. జామ చెట్ట, చింత చెట్ట, వేప చెట్ట, ఇవన్నీ కాదు. మనకు చెట్లు ఉన్నాయా లేవా? ఓకే, ఉన్నాయి. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడ ఈ దేవుడి పేరు ఏమంటారో తెలియదు. ఏమంటారు, ఏదో అంటారు ఈ దేవుడి పేరు. చూడండి, తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మొత్తానికైతే వీరభద్రస్వామి సంథింగ్ ఏదో పేరు, నాకు కూడా అంత ఐడియా లేదు. ఎందుకంటే ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం కాబట్టి. చాలా బాగుంది. ఇక్కడ కూర్చోవడానికి అక్కడ ఉంది బల్లలు, బెంచ్లు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కాస్త సేదరించుకోవడానికి ఉంటుంది అన్నమాట. నేనైతే మొత్తానికైతే ఈరోజు దేవుని దర్శనం చేసుకొని వచ్చిన. మీరు ఏ దర్శనాలు చేసుకుంటున్నారో, టెంపుల్కి వెళ్తున్నారా, వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ప్రశాంతత, మన కోసమే వెళ్ళడం దేవుడి దగ్గరికి కదా. ఇక ఇక్కడ పూలు అవుతున్నాయి. వావ్, ఎంత బాగుంది. పూల దగ్గర నేను ఒక సెల్ఫీ దిగుతా. తీసుకోండి ఒకసారి సెల్ఫీ. బాగున్నాయా? వైట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అసలు. వీటిని చూస్తే అబ్బా, నేనైతే నా బాధలు మొత్తం మర్చిపోతా ఇలాంటివి చూస్తే. చాలా బాగా అనిపిస్తుంది. అవి ఎంత కోమలంగా ఉన్నాయి ఆ చెట్లు, ఆ పువ్వులు. ఒకటి తెంపేద్దాం, మా దేవుడికి అయితే పెడతా. ఇదిగో దేవుడికి తీసుకెళ్తా. దేవత పెద్దమ్మ టెంపుల్ అంటారు. ఈ ఫ్లవర్ ఇసుకపై పెద్దమ్మకి పెడతా. నా కోరికలు చెప్పేస్తా, నెరవేరుస్తుంది. మీ కోరికలు కూడా ఉంటే చెప్పండి. మీ వంతుగా నేను మా పెద్దమ్మకి చెప్పి, అమ్మ నెరవేర్చండి అమ్మ మా ఫ్రెండ్స్ కోరికలు అని చెప్తా, ఓకేనా? ఏమైనా కోరికలు ఉంటేనైతే నాకు కామెంట్ చేయండి. ఇదిగో, ఇది మీ తరపున, నా తరపున, అందరి తరపున దేవుడికి. పెద్దమ్మ, మా ఫ్లవర్ ఆస్వాదించవా? రైట్ హ్యాండ్ తోటి పెట్టాలి కదా. ఇదిగో పెట్టేసిన. దీప ధూప నైవేద్యం సమర్పయామి పెట్టేసిన. మొత్తానికైతే చాలా పీస్ఫుల్గా ఉంది. గద్ద మీదనైతే కూర్చున్నా. ముందే కింద పడింది, స్వీకరించింది, ఇచ్చింది. ఇదిగో మళ్ళీ పెడుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఎవరికన్నా వీలుంటేనైతే ఖచ్చితంగా ఒకసారి టెంపుల్కి వచ్చే ప్రయత్నం కాదు, ఖచ్చితంగా రండి. ఎందుకంటే ఇక్కడ అంత పీస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా? ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్. మంచి కామెంట్ చేయండి, లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్. వీలైనంత వరకు టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా? బాయ్. ఈ పెద్దమ్మ ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని నా తరపున, మీ తరపున బాయ్.